గేమ్ పరంగా ఇంకా డబుల్ ఆడతా. నాగార్జున గారు అన్నారు కదన్న, బిగ్ బాస్ అనేది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది అన్న. మీకు ఏ విధంగా బిగ్ బాస్ ఉపయోగపడింది? యాక్చువల్గా ఉన్నంత వరకు అయితే 11 మంది ఎవ్వడు నేను బయటకు వెళ్ళడానికి రెడీగా లేరు. ఆ 11 మంది నా గురించి నాకు సార్ రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా నా పర్సనాలిటీ ప్రకారం అందరూ నన్ను ఇష్టపడ్డారు. కొన్ని పదాలు పాపం తెలియకుండా వాళ్ళే అన్నారు, సార్ ఆయనతో పాటు మేము కూడా చాలా మాటలు అన్నాం, సో ఫర్గివ్ అస్, వదిలేయండి అని కూడా వాళ్ళు మాట్లాడారు. సో అదొక్కటి ఏంటి అని అంటే నాకు తెలియక చేసింది. సో ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈసారి నుంచి నా కాన్షియస్లో ఏమన్నా వస్తే అంటే వేరేవాడు మాట్లాడుతున్నప్పుడు నేను వార్న్ చేస్తా, అరే వద్దు, ఒకవేళ వాళ్ళకి నచ్చపోతే ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే నాకెప్పుడు వార్న్ చేయలే. అంటే ఆదిత్య ఏదో చెప్పినట్టున్నారు, అబ్బాయి యు ఆర్ క్వశ్చనింగ్ హిమ్ అన్నట్టు, మధ్యలో క్వశ్చనింగ్ అని అన్నాడు. సో క్వశ్చన్ చేస్తా అన్నా, నేను క్వశ్చన్ చేయకుండా ఎట్లుంటానన్నా. అంతేగాని నువ్వు రాంగ్గా మాట్లాడుతున్నావు ఆయన ఎప్పుడు అనలే. ఎప్పుడు అన్నాడు? సాటర్డే ఎపిసోడ్ ముందు రోజు అన్నాడు, అన్న నెగిటివ్ వెళ్తున్నావు అబ్బాయి అని. అదే రోజు ఆదిత్య అన్న కూర్చున్నప్పుడు క్యాజువల్గా ఎవరన్నా టాప్ 5 అంటే నబీల్, అభయ్ అని ఆయననే అన్నాడు. అభయ్, నబీల్, నిఖిల్, సీత, ఇంకోటి ఏదో పేరు చెప్పిండు. సో టాప్ 5 అనుకున్న అతనే ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చి సోఫాలా ఇది ఇట్లా నెగిటివ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు అన్నాడు యు ఆర్ ఇన్ డేంజర్ అని. నువ్వు కాదన్నా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో, నేనే అయిపోయినా. అవును. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే నేను నా మిస్టేక్ ఏందో తెలుస్తుంది. డెఫినెట్గా నాతో పాటు ఇంకో 11 మంది అది రిపీట్ చేయకుండా నేను వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది, అట్లీస్ట్ ఇది మిస్టేక్స్ రా అని. అండ్ నేను కూడా రిపీట్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు మాట్లాడినా, నన్ను ఎప్పుడైతే పిలవలేదో నేను చెప్పేసినా నేను వెళ్ళిపోతున్నా, ప్రిపేర్ అయిపోండి. ఎలాంటి గేమ్ అంటే అన్న, వెళ్ళిపోమని నామినేట్ చేసిన వాళ్ళు మీరు వెళ్ళిపోతుంటే ఏడుస్తారు. ఎగ్జాక్ట్లీ. అది పాయింట్ ఏమున్నదండి, వెళ్ళిపోమని చెప్పి వాళ్ళే నామినేట్ చేస్తారు, మీరు వెళ్ళిపోతుంటే ప్లీజ్ సార్ ఉండండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అవును. ఇట్లాంటివన్నీ కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో మనం చూస్తాం. అంటే మీ అబ్జర్వ్ చేశారు ఆల్మోస్ట్ 3 weeks అని, షార్ట్ అయినా సరే మీకు ఒక మంచి మెమరీస్ చాలా ఉన్నాయి, అందరితో ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్, మేము 1 hour చూసిన ఎపిసోడ్ ప్రకారం మాట్లాడుకోవాలంటే సోనియా పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు చాలా మ్యానిపులేట్ చేస్తుంది, ఆయన కంట్రోల్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి బయటకు ప్రొజెక్ట్ అయిన థింగ్ కదన్న. అసలు లోపల ఏం జరుగుతుంది? అంటే సోనియా ఈజ్ ఎ పర్సన్, తనకు ఏదైనా నచ్చపోతే డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకనంటే ఆమె మెంటాలిటీ అంతే. తను మాట్లాడుతుంది నచ్చపోతే, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా అవ్వదని నీ పర్సనల్ పక్కన పెడితే ఆమె ఎవరికన్నా కేర్ తీసుకుందంటే డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో నేను అదే పాయింట్ నిఖిల్తో కూడా అన్నా, మామ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది, దీనివల్ల ఏమనుకుంటారు అంటే వీడు సోనియా ఏం చెప్తే అది చేస్తున్నా ఫీలింగ్ వస్తుంది. మీతో పాటు పక్కనున్న నాకే ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఇంకా దూరంకి వెళ్ళి చూసుకోవడానికి ఇంకెక్కువ ఉంటుందిరా అని అంటే వాడు కూడా అవునరా లేదు ఇట్లా జరుగుతుంది అని వాడు కూడా అన్నాడు. అండ్ పృథ్వీ విషయంలో కూడా సోనియాని చాలాసార్లు అన్నాను, పృథ్వీని ఎన్కేసుకొస్తున్నావు అది కరెక్ట్ కాదు అని. ఈవెన్ విష్ణుప్రియని కూడా అన్నా, పృథ్వీ చీజ్ వెరీ క్యూట్ ఇట్లా మాట్లాడుతున్నారు చాలామంది హౌస్లో. ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకండి, దానివల్ల వాడు తప్పు చేసింది కూడా వానికి అర్థం కాదు, అనవసరం ఖరాబ్ చేస్తారు. మళ్ళీ మీరే గేమ్కి రాగానే ఇవారు అరగంట అని మీరే తిడతారు, ఏదో ఒక దానిపైన స్టాండ్ తీసుకోండి మీరు అని చాలామందిని అన్నా నేను. సో అట్లా సోనియా కూడా చెప్పిన. బట్ ఇక ఆమె ఎట్లా వాడిని పాపం రావాడు, వానికి ఏం తెలియదు మనం చెప్పాలి అంటే, మనం చెప్పేది ఏందిరా, 25+ years ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ కావాలి. నువ్వు అట్లా చెప్తా ఉన్నా పోతే పక్కన వాళ్ళంతా సోనియా వాడిని ఆటాడిస్తుందన్న ఫీలింగే ఉంటుంది అని చెప్పిన. సో ఆమె కూడా చెప్పినా, ఆమె కూడా అవును రా అని అన్నది. బట్ ఇక వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ కావాలి, మనం అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేము. అంటే అన్న లైక్ బయటకు వచ్చాక మీరు ట్విట్టర్ చూసినట్టయితే చాలామంది ఏంటంటే కన్నడ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అండ్ తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ కైండ్ ఆఫ్ అది నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా మంది ఆ క్వశ్చన్ అడిగారు నన్ను. నిజంగా చెప్తాను, దానికి పెట్టుకునేటట్టు శక్తి అని మీరు పెట్టినారు, కాంతారా అని చెప్పి మొత్తం 2 కాంతార. నిజంగా అది ఎందుకు వచ్చిందో ఏమో వెరైటీగా అసలు అనుకోకుండా. అయితే యాక్చువల్గా నిజంగానే వాళ్ళు కన్నడ టీం ఉన్నారు, కానీ అదేందో అర్థం కాదు, తెలుగులో అదర్ లాంగ్వేజ్లను యాక్సెప్ట్ చేసినంత ఈజీగా అదర్ లాంగ్వేజ్లు తెలుగులో యాక్సెప్ట్ చేయరు. అయినా మనోళ్ళు అది ఎందుకు రియలైజ్ కారో నాకు అర్థం కాదు. మన దాంట్లో అన్ని లాంగ్వేజ్లకి యాక్టర్లు యాక్ట్ చేస్తూ ఉంటారు మన దాంట్లోకి వచ్చి, అండ్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్లు వస్తాయి మన దగ్గర, ఎంత తోపు యాక్టర్లు ఉన్నా కూడా, కానీ మనల్ని వాళ్ళు విలువరు. అది నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మీరు ఒక డైరెక్టర్గా చెప్పండి అన్న, మీరు మీ సినిమా తీసేటప్పుడు మెజారిటీ ఆఫ్ యాక్టర్స్ అందరినీ తెలుగు వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటారు. నా దాంట్లో అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకు లాంగ్వేజ్ బ్యారియర్ గురించి నాకు అట్లా ఏమి ఉండదు, ఎవడి టాలెంట్ ఏది ఉంటే మనం తీసుకుందాం అన్నట్టే ఉంటుంది. కానీ నేను మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు మనము సినిమాలు చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తాను కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే
ఇప్పుడు తెలిసినోడికి ఛాన్స్ ఇవ్వక నేను కూడా వేరే తీసుకొని వస్తే పాపం వానికి కూడా ఆఫర్ ఇస్తాడు అన్నది ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమం నా సరౌండింగ్లో ఉండి టాలెంటెడ్ ఉండి వాడికి ఆప్షన్ అంటే ఫస్ట్ నేను చేసింది 2వ సినిమానే, బట్ స్టిల్ ఫస్ట్ సినిమాకి అదే చేసిన, సెకండ్ సినిమాకి కూడా నాకు వీడు టాలెంటెడ్ ఉంది, వీళ్ళు చేయగలుగుతారు, బట్ స్టిల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తలేవు అని అనుకున్న వాళ్ళనే తీసుకున్నా సెకండ్ సినిమాలో కూడా. రామన్ యూత్ కూడా నేను చూసాను, నాకు భలే నచ్చింది. అంతా నా ఫ్రెండ్సే ఉంటారు, ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది, మంచి నా ఫ్రెండ్సే ఉంటారు, అందరూ మంచి యాక్టర్లే. పేరు రాలేదు ఎవరికి. నేనేమనుకున్నా అంటే సినిమా హిట్ అయితే అందరికి పేరు వస్తుంది కదా, సో మనం కూడా పేరున్న యాక్టర్లను తీసుకొని వస్తే ఇంకెందుకు అన్నది నా పాయింట్ ఉండే. సో అట్లా అంతా కొత్తలతో చేసిన, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సెకండ్ సినిమా కూడా ఆల్మోస్ట్ అట్లే చేస్తున్నా. ఎట్లా ఉండబోతుందన్న ఆ స్టోరీ ఏంటి? ఇదైతే ఒక సెకండ్ లవ్ స్టోరీ చేస్తున్నారు, మంచి ఐ మీన్ ఫ్యామిలీ డ్రామా. మీరే చేస్తున్నారన్న? నేనే చేస్తున్నా సెకండ్ అది. ఎందుకంటే నాకు మ్యాండేటరీ అనిపించింది, ఎందుకంటే రాములాకి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు నెట్ఫ్లిక్స్లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేసిన దానికి. సో ఆ లవ్ స్టోరీకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకొంచెం మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మనం చేద్దాం. సో దట్ ఏంటంటే కొంచెం నా పైన కూడా ఉన్న ఒక చిన్న దాని ఏమంటారు ఒక ట్యాగ్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే చరిత కామాక్షి అని ఆల్రెడీ ఒక స్టోరీ చేసిన, వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ అది. సో అది ఆల్రెడీ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి చేస్తే కొంచెం జనాలు కూడా నన్ను వేరే రకం కూడా చూస్తూ ఉంటారు. రాక్షస్ కావ్యం అనే సినిమా కూడా చేసిన కాబట్టి సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అన్నది నా ఫీలింగ్ కాబట్టి వాంటెడ్లీ ఆ సినిమా కూడా నేనే చేస్తున్నా. ఓకే, అంటే డైరెక్షన్ అనేది మీకు ఎర్లీ స్టేజెస్ నుంచి ఉందా? లేదు అసలు డైరెక్షన్ ఎందుకు వచ్చిందంటే నేను యాక్టర్గా చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి పేరు వచ్చింది యాక్టర్గా. ఎన్ని సినిమా టైమింగ్ కూడా బాగుంటుంది అన్న. నాకు పెళ్లి చూపుల్లో డైలాగ్ చెప్తారు కదా, ఈ క్లిప్ టెస్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ. సో అవన్నీ ఉన్నప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే నేను చేసిన సినిమా కల్లా నాకు పేరు వస్తుంది, కానీ నాకు కెరియర్ ముందుకు పోతలేదు. అంటే నాకు మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, ఎక్కువ సినిమా ఆఫర్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అన్న ఒక ఐ మీన్ ఫ్రస్ట్రేషన్ నుంచి మనమే డైరెక్టర్ అయిదామన్న తీసుకున్న డెసిషన్ అది. సో దాని గురించే స్టోరీ రాసుకొని, ఎందుకంటే మనం డైరెక్షన్ స్టార్ట్ చేస్తాం అనుకో ఆబ్వియస్లీ ఇంకొక స్టెప్ యాడ్ అయిపోతుంది. యాక్టర్ కమ్ డైరెక్టర్ అవ్వడంటే ఇంకొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇంకెక్కువ నేను జనాలకు ఎక్కువ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది నాకు. అంటే ఎప్పుడైనా ఒకటే ట్రాక్ మీద ఉంటే ఆఫర్స్ రావడం కష్టం, 2 ట్రాక్స్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో నేను డైరెక్షన్ సైడ్ వచ్చిన.